శశిరేఖ పరిణయం. మహాభారతం అనేది యుద్ధాల కథ మాత్రమే కాదు, ప్రేమ, ధర్మం, త్యాగం, మాయల కలయిక కూడా. అలాంటి ఎన్నో కథల్లో మనసులను హత్తుకునే ఒక అద్భుత గాథ శశిరేఖ పరిణయం. ఈ కథలో ప్రేమ ఉంది, విడిపోవాలనే బాధ ఉంది, మాయ ఉంది, మరీ ముఖ్యంగా కృష్ణుడు లీల ఉంది. ఇప్పుడు మనం ఈ మాయా ప్రపంచంలోకి అడుగు పెడదాం. హస్తినాపురం, ద్వారక, ఈ రెండు రాజ్యాల్లో ఆనందం నిండిపోయి ఉంది. అర్జునుడు కుమారుడు అభిమన్యుడు, బలరాముడు కుమార్తె శశిరేఖ. చిన్నప్పటి నుంచే ఇద్దరూ కలిసి ఆడుతూ నవ్వుతూ ఒకరిపై ఒకరికి తెలియకుండానే ప్రేమ పెంచుకున్నారు. శశిరేఖ నవ్వితే అభిమన్యుడు ఆనందపడేవాడు. అభిమన్యుడు మాట్లాడితే శశిరేఖ మనసు పరవశించేది. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది హృదయాల కలయిక. బలరాముడు రేవతిల కుమార్తె అయిన శశిరేఖ తన చిన్ననాటి స్నేహితుడైన అభిమన్యుడితో గాఢమైన అనుబంధాన్ని పెంచుకుంది. శశిరేఖ అభిమన్యుడి మధ్య ఉన్న పరస్పర ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సుభద్ర చాలా చిన్న వయసులోనే తన కుమారుడైన అభిమన్యుడికి ఆమెను ఇచ్చి వివాహం చేయాలని కోరింది. ఈ ప్రతిపాదనను బలరాముడు, అతని భార్య సంతోషంగా అంగీకరించారు. కానీ ద్వారకలో అభిమన్యుడికి మెరుగైన విద్యావకాశాలు లభించటంతో అతి త్వరలోనే అభిమన్యుడు, శశిరేఖ విడిపోవలసి వచ్చింది. ఫలితంగా వారు తమ కౌమార దశను విడివిడిగా గడిపారు. ఇదే కాలంలో శాపగ్రస్తమైన పాచికల ఆట జరిగింది. పాండవులు తమ సంపదను, రాజ్యాన్ని కోల్పోవడమే కాకుండా 12 సంవత్సరాలు వనవాసం గడపవలసి వచ్చింది. ఈ సంఘటన సుభద్ర జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆమె తన ఖరీదైన ఆభరణాలను, చీరలను త్యజించి నిరాడంబరమైన జీవన శైలిని అవలంబించవలసి వచ్చింది. ఈ సంఘటన తరువాత సుభద్ర మరియు అభిమన్యుడు నైతిక మద్దతు కోసం మధురకు బయలుదేరారు. కానీ రేవతి ప్రవర్తనలో స్పష్టమైన మార్పును చూసి సుభద్ర చాలా నిరాశ చెందింది. రేవతి ఆమె వెనుక ఆమె సాదా దుస్తులను ఎగతాళి చేయగా దిగులుగా ఉన్న సుభద్ర రుక్మిణి మాటలలో ఓదార్పు పొందటానికి ప్రయత్నించింది. దీనివల్ల తన రూపమే బలరాముడి నిర్ణయాన్ని ప్రభావితం చేసిందేమోనని ఆమె భయపడింది. కౌరవుల స్థానాన్ని బలపరుచుకోవడానికి ఒక అవకాశంగా భావించిన శకుని దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడికి శశిరేఖతో వివాహం చేయమని సలహా ఇచ్చాడు. ఒత్తిడికి లోలైన రేవతి వ్యతిరేకత ప్రభావంతో బలరాముడు తన కుమార్తె భవిష్యత్తుకు అదే ఉత్తమమైన మార్గమని నమ్మి ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు. ఈ వార్త సుభద్ర, శశిరేఖ ఇద్దరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. శశిరేఖ ఎల్లప్పుడూ అభిమన్యుడిని వివాహం చేసుకోవాలని కలలు కనేది. ప్రేమలేని బంధంలోకి బలవంతంగా నెట్టబడాలనే ఆలోచన ఆమెకు అపారమైన బాధను కలిగించింది. బలరాముని ద్రోహంతో హృదయ విదారకంగా సుభద్ర తన కుమారుడితో మధురను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. సుభద్ర అభిమన్యులు మార్గమధ్యంలో భీముడు, హిడంబిల పరాక్రమవంతుడైన ఘటోత్కచుని రాజ్యానికి చేరుకున్నారు. ఒక యువకుడు, అతని వృద్ధ తల్లి తమ రాజ్యంలోకి ప్రవేశించారని ఘటోత్కచుని అనుచరులు అతనికి తెలియజేశారు. ఆసక్తితో ఆ సామాన్య మానవులను భయపెట్టి పంపించమని వారిని పంపాడు. కానీ అతని అనుచరులు ఆ సామాన్య మానవుల చేతిలో ఓడిపోవడంతో ఘటోత్కచునికి స్వయంగా రంగంలోకి దిగడం తప్ప మరో మార్గం లేకపోయింది. అత్యంత దృఢమైన కవచాన్ని ధరించి భయంకరమైన ఆయుధాలను చేతబట్టి వారిని వెతకడానికి అతను ఎగిరి వెళ్ళాడు. వెంటనే పరాక్రమవంతుడైన అభిమన్యునికి, శక్తిమంతుడైన ఘటోత్కచునికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. తన ప్రాణాంతక దాడుల నుండి అభిమన్యుడు అంతసేపు తనను తాను ఎలా కాపాడుకోగలిగాడని ఘటోత్కచుడు ఆశ్చర్యపోయాడు. చివరకు సుభద్ర అర్జునుడి పేరును గట్టిగా పిలవడంతో అతని అనుమానాలు నిజమయ్యాయి. అప్పుడే ఘటోత్కచునికి జ్ఞానోదయం కలిగింది. అతను వెంటనే తన ఆయుధాలను కింద పడేసి సుభద్ర పాదాలపై పడి ఆమెను క్షమాపణ వేడుకుంటూ తాను అభిమన్యుడికి అన్నయ్యనని, భీముడు కుమారుడని వెల్లడించాడు. ఆనందంతో ఉప్పొంగిపోతున్న ఘటోత్కచుడు తన తల్లి హిడింబను వారికి పరిచయం చేయగా అభిమన్యుడు, సుభద్ర సంతోషించారు. అభిమన్యుడు, సుభద్ర తమ బాధలను వారికి వివరించుకున్నారు. తమ దురదృష్టాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్న ఘటోత్కచుడు బలరాముడి రాజభవనానికి బయలుదేరాడు. రాజభవనానికి ఎవరికీ తెలియకుండా చేరుకున్న తొలి విజయం త్వరలోనే గందరగోళంగా మారింది. ఎందుకంటే శశిరేఖను అపహరించాలంటే అతను ముందుగా ఆమె గదిని తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు ఒక వృద్ధుని రూపంలో సహాయానికి వచ్చి ఘటోత్కచుడిని సరైన గదికి మార్గనిర్దేశం చేశాడు. తేలికైన పాదాలతో ఆ భారీకాయుడు ఘటోత్కచుడు శశిరేఖ గదిలోకి ప్రవేశించి ఒక చేత్తో ఆమె మంచాన్ని ఎత్తి
వనానికి తిరిగి ఎగిరిపోయాడు. శశిరేఖ గాఢ నిద్రలో ఉన్నందున ఆమెకు ఏమీ అనుమానం రాలేదు. శశిరేఖతో ఘటోత్కచుడు రావటం చూసి అభిమన్యుడు దిగ్భ్రాంతి చెందాడు. తన కుమార్తెను అపహరించిన విషయం బలరామునికి తెలిస్తే ఆయన ఏమనుకుంటాడని ప్రశ్నించగా ఘటోత్కచుడు కళ్ళల్లో చిలిపి మెరుపుతో తన ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదని చెప్పాడు. పాండవులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారుడిని భయపెట్టాలని అతను పథకం వేశాడు. అందుకని ఆ భారీ కాయడున్న ఘటోత్కచుడు సున్నితమైన శశిరేఖ రూపంలోకి మారి మధురకు ఎగిరిపోయాడు. శశిరేఖ వివాహ దినం రానే వచ్చింది. శశిరేఖ ఘటోత్కచుడి ప్రవర్తన కాస్త అతిగా వింతగా ఉందని అందరికీ అనిపించినప్పటికీ ఆమె మునిపటిలాగే ఉండటంతో ఎవరూ ఏమీ అనలేకపోయారు. లక్ష్మణ కుమారుని భయపెట్టాలని నిశ్చయించుకున్న ఘటోత్కచుడు అతని పాదాలను నలిపివేయడానికి ప్రయత్నించడం, చేతులను గట్టిగా పట్టుకోవడం, ఆహారాన్ని ఆత్రంగా తినడం వంటి అనేక విచిత్రమైన చేష్టలకు పాల్పడ్డాడు. ఈ వింత చేష్టలు ఉన్నప్పటికీ శశిరేఖ సౌందర్యానికి ముగ్ధుడై పోటీతత్వ స్ఫూర్తితో రగిలిపోతున్న లక్ష్మణ కుమారుడు ఆమెను ప్రేమించడంలో పట్టు వదలలేదు. శకుని మాత్రమే ఏదో కుట్ర జరుగుతోందని అనుమానించాడు. కానీ బలరాముడు అతని అనుమానాలను కొట్టిపారేశాడు. వివాహానికి కొద్దిసేపటి ముందు ఘటోత్కచుడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి శకుని మోసాన్ని, బలరాముడు పొరపాటును బట్టబయలు చేశాడు. మొదట తీవ్ర ఆగ్రహానికి గురైన బలరాముడు చివరికి నిజాన్ని అంగీకరించి దుర్యోధనుడిని, శకునుని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడే బలరాముడు తన కుమార్తెను అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేయాలనే తన కోరికను వారికి వ్యక్తపరిచి తాను చేసిన పనులకు పశ్చాత్తాపడ్డాడు. ఘటోత్కచుడు ఆనందంతో బలరాముడిని, రేవతిని తీసుకువెళ్ళాడు. అక్కడ తమ ప్రియమైన వారి సమక్షంలో శశిరేఖ అభిమన్యుడి వివాహం చివరకు జరిగింది. శశిరేఖ పరిణయంలో ఘటోత్కచుడు మాయల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? అతనే శ్రీకృష్ణుడు. శకుని వంటి వారు కృష్ణుడిపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కృష్ణుడు తన తెలివితేటలతో వారిని నిశితంగా గమనిస్తూనే ఉంటాడు. చివరకు ఘటోత్కచుడు తన అసలు రూపాన్ని వెల్లడించి కౌరవుల దుర్బుద్ధిని బయటపెట్టినప్పుడు బలరాముడు తన తప్పు తెలుసుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అన్నను శాంతింపజేసి ధర్మబద్ధంగా అభిమన్యుడు శశిరేఖల వివాహాన్ని జరిపిస్తాడు. ఈ కథ మనకు చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే, కృష్ణుడు ఎప్పుడూ ధర్మపక్షాన ఉంటాడు. ప్రేమ నిజమైనదైతే ఆయన దానిని కాపాడతాడు. కొన్నిసార్లు మాయ రూపంలోనైనా సత్యాన్ని గెలిపిస్తాడు. అదే కృష్ణతత్వం.